బాల్స్ పగిలిపోతాయి. నా బట్టలు అయిపోయారు. ఈ ఆట ఎలా ఉంది అని వీటితోనే చెప్పు. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. సెంటిమెంట్ ఉంటే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. మండిపోతుంది ఇక్కడ. నీ మీద తనూజ కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? చెప్పు సార్, చెప్పవా? చెప్పమంటా కదా, మొదలు పెట్టు. చెప్పు. ఏం సార్, ఏం చేయలేదు సార్. ఫోర్స్ పెట్టి తొయ్యలేదా? మంచి చేస్తారా పదండి అని నార్మల్ గా ఎలా అయితే ఎలా అంటామో జస్ట్ అలానే. అవును. ఎస్. మోన్ హ్యాండ్ కొంచెం ఫోర్స్ గా నాకు అనిపించింది. లేదు బాబా, నాకు నిజం తెలిసిపోయింది. నీ ఏదో పర్ఫార్మెన్స్ వేస్ట్ చేయకు అని చెప్తారు వాళ్ళు. కమాండర్ తను జరండి ఎందుకు ఫినిష్ చేస్తా అర్థం కాలేదా? అటు ఆర్డర్ ఇది ఆర్డర్ ఓకే చెప్పండి. సార్ నేను వచ్చి ఇలా జస్ట్ టచ్ చేశాను సార్, దానికే మ్యాన్ హ్యాండ్లింగ్ హర్ట్ అయినా, బట్ నల్లగా వదిలేసాను సార్ మ్యాటర్. జాలి, దయ, కరుణ. ఒక మనిషి నాశనం అవడానికి ఎంతకంటే దరిద్ర బలవాళ్ళు. బట్ పవన్ కొంచెం పర్సనల్ గా తీసుకున్నాడు మ్యాటర్. నేను ప్రేమిస్తా, నన్ను అభిమానించినా నేను అభిమానిస్తా. నువ్వు నన్ను అభిమానించకుండా నేను నిన్ను అభిమానించను. 3 times యూజ్ చేసావు అండ్ మేమేం చేయలేదు కదా అంటే ఏమో. ఈ అమ్మాయి నోరు కూడా మంచిది కాదండి. నోరు మంచిది కాదు, మంచిది కానీ నోరు ఎత్తుకొని తీసుకెళ్తావేమో అని అంటే అడిగాని ఆ ఊహ ఎంత బాగుందో. అప్పుడు లైక్ చెప్పకపోయింటే వాడు పుష్ చేసినా చేసేవాడు. మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. ఇక్కడ జెండర్ డిఫరెన్స్ అనేది లేదు. తెలిసిన ఫ్యాక్ట్స్ చెప్తాను, యాక్సెప్ట్ చేయండి. కింద సుకుమారంగా ఉండేవాళ్ళు, సుకుమారంగా లేని వాళ్ళు. దీనికి మీరు ఏమంటారు సార్? ఇప్పుడు దాకా చేసిందంతా అనుకోకుండా ఎలా టచ్ చేసావో రిఫ్లెక్స్ లో దోల తీరిపోయింది. రిఫ్లెక్స్ లో అలా టచ్ చేసావు. తోల తీరిపోయింది. అందులోనూ తప్పలేదు. బుద్ధి లేక పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా హౌస్ లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని మ్యాన్ హ్యాండిల్ చేస్తాడు ఆ నిందలు. అలాగే రాయి కనపడుతుంది, హౌస్ మేట్స్ ఫోటో కనపడుతున్నాయి. ఈ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది. నాకు సపోర్ట్ అయితే సంజన కదా సార్. నేను ఎందుకో బాగా ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. ముంచేయటం అని కాదు కానీ సార్, సేఫ్ ఆడొద్దు. విజ్ఞాన ప్రదర్శనలో ఇంకి తను ఉంటే నాకు కొంచెం టఫ్ అనిపిస్తుంది సార్. చూకనా బోందా నిజంగానే. సుమన్ గారు ఎక్కడ డల్ అవనివ్వకుండా, ఎక్కడ బాధపడకుండా. ఏమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటైంది. ధరణి గారు సార్, నా బలం బలహీనత రెండు ఆయనే. మంచి చేస్తారు నా కొడకను రే. పక్కన నన్ను కరెక్ట్ చేయడం తనుజ ఉందని నమ్ముకున్నాను కాదు. సో ఇందువదన కొందరదన. వావ్. కెప్టెన్సీ టాస్క్ లో నాకు ట్రస్ట్ బ్రేక్ అయింది. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. నువ్వు ఆ దేవుడు కూడా కాపాడలేడయ్యా. డిమోటివేషన్ మధ్యలో తయారేడు. ఎందుకురా నీకంత ఈగో, ఎందుకురా నీకంత కోపం? ఎమోషనల్ గా ఓన్లీ హీ ఇస్ అవైలబుల్ ఫర్ మీ సార్. ఏ విధంగా సపోర్ట్ అన్నది నాకు ఉండదు సార్. డాక్టర్ ఏమిటిది? నా లక్ష్యాన్ని చంపేశావు కదరా. ఫుల్ ద బాల్. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. సో నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్. పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఐ లవ్ ద గేమ్ మోర్ దెన్ దట్. ఐ లవ్ టు సీ యు ఎవ్రీ డే. అన్నయ్య నేను చూసేశాను, ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. అంజనా, ఇట్స్ నాట్ మై డెసిషన్. ఏడుస్తాను సార్. ఇస్ దిస్ బాబ్? హ్యాపీ దివాలి. దానికి ఇంకా టైం ఉందిగా. నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. డబుల్ ఎలిమినేషన్. ఆ టెన్షన్ నాకు ఉంది. వెళ్తారు. రేపు సండే వన్ మోర్. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. పూర్తిగా ఆ ఫిష్ బౌల్ లో పోయాలి. కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాను వాడే పో. వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. యు ఆర్ ఎలిమినేటెడ్. కలర్ మారకపోతే యు ఆర్ ఎలిమినేట్. ఏం పర్లేదు సార్. ఎల్లో కలర్ గా మారితే యు ఆర్ సేఫ్. దరిద్ర దేవత మంచి స్నేహితులు
అతనిని బాగుపరచుట బహుదూరం